వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. కార్యక్రమాలు చేపట్టడం, వాటిని పూర్తి చేసేటటువంటి సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు సంయమనంతో వ్యవహరిస్తూ ఉంటారో వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు కూడా మీకు తెలియకుండానే అవి తొలగిపోతూ ఉంటాయి. పనిచేసేటటువంటి విధానం, కష్టపడేటటువంటి తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తద్వారా మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి పాత బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. మానసికమైనటువంటి కొంత ఇబ్బందులను అధిగమించవలసి ఉంటుంది ఈ వారం. వివిధ రూపాల్లో పిల్లల యొక్క కష్టము, వారు కష్టపడేటటువంటి తీరు చదువుల విషయంలో చాలా సంతోషాన్ని కలగచేస్తుంది. మంచి మంచి సంతోషాలు కూడా కలుగుతూ ఉంటాయి. పిల్లల విషయంలో మంచి తోడ్పాటును అందించడం వలన వారి యొక్క అభివృద్ధి భవిష్యత్తుకు మార్గమాలు సుగమం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి వలన ప్రతిఫలాలు కూడా పొందగలుగుతారు. నూతనంగా ఉద్యోగంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలంకారప్రాయమైనటువంటి కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం స్నేహితులతో, బంధువులతో చక్కని వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తున్నాయి. కాబట్టి క్రయ విక్రయాలలో కావచ్చు, ఇతరమైనటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, జాగ్రత్తగా వాటిని చేపట్టడం, పూర్తి చేసేటటువంటి అంశముల పైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఈ భూ సంబంధమైనటువంటి లావాదేవీలన్నీ కూడా మీకు చక్కని శుభాలు కలిగచేసే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ఈ వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. పరమేశ్వరుని ఆరాధన విశేషమైనటువంటి శుభాలను కలగచేస్తుంది. శివ పంచాక్షరి జపం చేసుకోవటం కానీ, శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించటం కానీ, లేదా మానసికంగానే నిరంతరం మీరు చేపట్టేటటువంటి పనుల్లో శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటే కనుక ఈ వారం అనేకమైనటువంటి శుభాలు మీరు పొందే అవకాశాలు ఉంటాయి.